సార్వత్రిక ఎన్నికల్లో బహుజన్ సమాజ్ పార్టీ పెదకూరపాడు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి ఏడుకొండలు నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బహుజనులకు రాజ్యాధికారం రావాలని, వారు ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా ఎదగాలని ఆయన ఆకాంక్షించారు. ఏనుగు గుర్తుపై ఓటు వేసి అఖండ మెజార్టీతో బహుజన్ సమాజ్ పార్టీని గెలిపించాలని ఏడుకొండలు కోరారు. నా పేరు ఏడుకొండలు కొరగాని. బీఎస్పీ పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ పెదకూరపాడు నియోజకవర్గ అభ్యర్థిగా ఈరోజు నామినేషన్ వేయడం జరిగిందన్న. పెదకూరపాడు నియోజకవర్గంలో అన్ని రాజకీయ పార్టీలకి అభ్యర్థులు ఉంటారు, కానీ బహుజన్ సమాజ్ పార్టీ అభ్యర్థిగా బహుజనులకు సంబంధించి ఏ నియోజకవర్గంలో ఆ నియోజకవర్గం బహుజనులమే ఈ పార్టీకి శాసనసభ అభ్యర్థులుగా నిలబడ్డాం. అందులో నేను ఒక సామాన్యుడిని మన పెదకూరపాడు నియోజకవర్గ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. పెదకూరపాడు నియోజకవర్గానికి సంబంధించి ఎక్కడెక్కడి నుంచో వచ్చి పోటీ చేస్తున్న ప్రధాన పార్టీ అభ్యర్థులు కానివ్వండి, రైతు కూలీలకు సంబంధించి కానీ, పెదకూరపాడు నియోజకవర్గంలో ఉన్న రైతుల సమస్యలకు సంబంధించి కానీ ఏ ఒక్కరు పట్టించుకున్న పాపాన పోరు. ఒకరికైతే రైతులకు సంబంధించి పట్టించుకున్న పాపాన పోలేదు, ఒకళ్ళు రైతుల సంగతి తెలియని వాళ్ళు. నేనైతే లోకల్గా స్థానికంగా ఉండే వ్యక్తిని. రైతులకు సంబంధించి తెలియలేదు, తెలుసుకోలేదు అనేది ఎందుకు చెబుతున్నానంటే, రైతులకు సంబంధించి సాగునీటికి సంబంధించి కానీ, తాగునీటికి సంబంధించి కానీ, ఇరిగేషన్ కెనాల్స్కి సంబంధించి కానీ నాకు 47 సంవత్సరాలు ఇప్పటి వరకు ఎప్పుడు కూడా పెదకూరపాడు నియోజకవర్గంలో ఉన్న కాలువల ద్వారా నీళ్లు రాకుండా ఉన్నది ఎప్పుడు నేను ఎరగనన్నా. కాలువలు పూడికలు పూడిపోయి రైతులకు సంబంధించి ఏ ఒక్కళ్ళకి కూడా ఇబ్బందికరంగా ఉంది.